రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఎట్టకేలకు మిస్టరీ వీడింది. వారం రోజుల పాటు పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు నానా కష్టాలు పడ్డారు. చివరికి ఈ కేసునైతే ఛేదించారు. దీంతో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రూపారెడ్డిని హత్య చేసింది పాఠశాల విద్యార్థులనే తేల్చడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. ఈ నెల 11వ తేదీన రూపారెడ్డి తన స్కూల్ నుంచి నేరుగా సాయంత్రం తన ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత 5:30 గంటల సమయంలో వెళ్ళిన తర్వాత అప్పటికే అక్కడ పాఠశాల విద్యార్థి మాటు వేసి ఉన్నాడు. అక్కడ నిఘా కూడా వేసి ఉన్నటువంటి పరిస్థితి. 5:30 తర్వాత ఇంటికి లోపలికి వెళ్ళినటువంటి పాఠశాల విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను తనతో పాటు ఒక కత్తి, ఎక్సెల్ బ్లేడ్ కూడా తీసుకువెళ్ళి ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో ఒక పెనుగులాట కూడా జరిగింది. ఆ క్రమంలో ఆ విద్యార్థి తనను ఎప్పుడైనా గుర్తుపడుతుందేమన్న భయంతో ఒక్కసారిగా అతడు విచక్షణారహితంగా 27 కత్తిపోట్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రూపారెడ్డి వద్ద ఉన్నటువంటి 2 లక్షల రూపాయల నగదుతో పాటు ఈ సెల్ ఫోన్ కూడా అతను ఎత్తుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఏదైతే రూపారెడ్డి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వెంచర్లో ఒక చెట్ల పొదల్లో కూడా తాను రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళి ఆ రెడ్ షర్ట్ని తీసేసి యథావిధిగా తన డ్రెస్తో పాటు స్కూల్ బ్యాగ్ తీసుకుని యథావిధిగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్తో పాటు అన్ని ఆధారాలు సేకరించినప్పటికీ కూడా మూటో మాత్రం తెలియక పోలీసులు అయితే తలలు పట్టుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ కేసును అయితే ఛేదించలేకపోయారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా రూపారెడ్డి కుటుంబానికి ఇతర కుటుంబంతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, వ్యక్తిగత గొడవలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఆర్థిక సంబంధాలు ఉన్నాయా, రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో చేసినటువంటి కుటుంబానికి ఏమైనా గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు కానీ నేరస్తులకు సంబంధించినటువంటి వారిని కూడా విచారించారు. పాఠశాలకు సంబంధించి కూడా ఏదైనా గొడవలు జరిగాయన్న విషయంలో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారించి దాదాపు 200 మందికి పైగా విచారించాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం క్లూను సంపాదించలేకపోయారు. చివరికి ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత పాఠశాలకు వరుసగా 3-4 రోజులు సెలవు ఇవ్వడంతో అందరూ కూడా స్కూళ్ళకు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక థాట్ అయితే వచ్చింది పోలీసులకు, ఈ పాఠశాల విద్యార్థులు దీనికి పాల్పడి ఉంటారేమన్నా అన్న ఒక థాట్ తోటి వెంటనే పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరినీ కూడా క్రమంగా తీసుకొచ్చి విచారించారు. అయితే ఇందులో ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా భావిస్తున్నటువంటి అతను మరొక వ్యక్తి మరొక బాలుడు ఇద్దరు కూడా 10వ తరగతి చదువుతున్నారు. ఇతరు కొంత జల్సాలకు అలవాటు పడి గతంలో గోవా తదితర ప్రాంతాలకు కూడా వెళ్ళి జల్సాలకు పాల్పడిండు, డబ్బుల కోసం వెతుకుతున్నాడు అనే క్రమంలో పోలీసులు అయితే ఆ దిశగా విచారణ జరిపారు. ఆ క్రమంలోనే ఏదైతే రెడ్ టీ షర్ట్ వేసుకొని రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించాడో ఆ క్రమంలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యే ఆ విజువల్స్ ఆధారంగా ఆ రెడ్ టీ షర్ట్ని వ్యక్తి ఎవరనేది పట్టుకోవడానికి చాలా రకాలుగా పోలీసులు అయితే ప్రయత్నించినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా దొరకలేదు. దాదాపు 70-80 సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా గంటల పాటు ఉన్నటువంటి ఫుటేజ్ని కూడా జల్లెడ పెట్టారు. సెల్ టవర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సీడర్ని కూడా డంప్ చేసినప్పటికి కూడా ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరనేది గుర్తించలేకపోయారు. కానీ చివరికి విద్యార్థుల కోణంలో ఆలోచించినప్పుడు సాధారణంగా ఎవరు కూడా విద్యార్థులు ఇటువంటి ఘటనలకు పాల్పడతారనేది కూడా ఊహించరు. ఆ రకమైనటువంటి దృష్టికోణం కూడా ఉండదు. కానీ పోలీసులు మాత్రం ఒక రకమైనటువంటి లీడ్ కోసం ప్రయత్నించారు. విద్యార్థులు ఎవరైనా చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేయడంతో ఈ రెడ్ టీషర్ట్ వ్యక్తి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిగా గుర్తించారు. కేవలం ఆ రోజు ఏదైతే 11వ తారీఖు ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రూపారెడ్డి స్కూల్లో ఫీజు వసూలు చేస్తూ తన బ్యాగ్లో దాదాపు 2 లక్షల రూపాయలకు పైగా డబ్బులు పెట్టుకున్న విషయాన్ని ఈ విద్యార్థి అయితే గమనించాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థి అయితే తాను ఇంట్లోకి వెళ్ళి తన వద్ద ఉన్నటువంటి కత్తితో విచక్షణంగా దాడి చేసి దాదాపు 27 కత్తిపోట్లకు గురి చేయడంతో ఆమె అక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఈ విచారణ సందర్భంగా విద్యార్థిని విచారిస్తున్న క్రమంలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు అయితే ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులే ఈ రకమైనటువంటి దారుణానికి ఘాతుకానికి పాల్పడతారని ఎవరు కూడా ఊహించరు. కానీ ఇక్కడ విద్యార్థి మాత్రం వాస్తవాలని అన్నింటి కూడా నేరాన్ని అయితే అంగీకరించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ విద్యార్థికి సపోర్ట్
ఎవరైతే మద్దతుగా ఉన్నటువంటి మరొక విద్యార్థిని కూడా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరియు సాయంత్రం వరకు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దాదాపు 200 మందికి పైగా విచారించారు. రూపారెడ్డి భర్తను కూడా అనుమానించి దాదాపు 4-5 రోజుల పాటు పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించినటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఊహించని విధంగా, ఎవరు తాటుకు రాని విధంగా ఒక విద్యార్థి ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడతారని ఎవరు కూడా ఊహించలేదు. కానీ పోలీసులతో పాటు జనం కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అయితే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పాఠశాలలో ఉన్నప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే నిందితులుగా భావిస్తున్నటువంటి విద్యార్థులు డిసిప్లిన్గా ఉంటారు. కానీ ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడతారని మేము కళ్ళలో కూడా ఊహించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటీవల కాలంలో ఈ విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియా ఈ ప్రభావంతో నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్టుగా మనకి ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వారం రోజుల పాటు సంచలనం సృష్టించినటువంటి రూపారెడ్డి హత్య కేసును అయితే పోలీసులు ఎట్టకేలకైతే ఛేదించారు. ఈ విద్యార్థులు ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తికి అలవాటు పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చాలామంది తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విచ్చలవిడిగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కూడా లభిస్తుండటంతో విద్యార్థులంతా చదువు మానేసి ఈ రకమైనటువంటి అక్రమాలకు, ఈ రకమైనటువంటి చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని చెప్పి అంటే స్థానికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి ఘటనలు మరి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.